మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, విజయదశమి ఈ సంవత్సరానికి మనకి ఏ ముహూర్తాన్ని వస్తుంది? మనకి విజయదశమి రోజు పాలపిట్టను చూస్తూ ఉంటారు చాలా మంది. అసలు ఆ పద్ధతి అనేది ఎందుకు వచ్చింది అంటారు? ఈ ముహూర్తం మనకి అమ్మవారిని పూజ చేసుకునే ముహూర్తం ఎప్పుడు ఉంది ఈ సంవత్సరానికి? మనకి విజయదశమి అంటే ఈ 9 రోజులు కూడా పూజ చేసి ఈ పూజా ఫలితం విజయోత్సవంగా మనము తీసుకునేటువంటి రోజు విజయదశమి. అంటే పూర్ణంగా మనకు ఆ అమ్మవారి అనుగ్రహాన్ని అందించే రోజు విజయదశమిగా చేస్తూ ఉంటాం. అందుకే విజయదశమి రోజు మనం ఏం చేస్తాము అంటే పూర్ణాహుతి హోమం చేసి ఈ 10 రోజులకు సంబంధించి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా, అలా ఒక్కొక్క అవతారానికి సంబంధించి ఆ అవతారానికి సంబంధించినటువంటి బీజాక్షరయుక్తంగా హోమాలు చేసి మనము పూర్ణాహుతి చేస్తాం. అంటే పూర్ణముగా అయిపోయింది, అమ్మవారు సంపూర్ణంగా చేశాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా రావాలి అని పూర్ణాహుతి చేస్తాం. అది విజయదశమి రోజు చేసే పని. అయితే ఇక్కడ మనకి ఈ విజయదశమి రోజు ముహూర్తం అని చెప్పబడ్డది. ప్రతి సంవత్సరం కూడా ముహూర్తం ఉంటుంది. ఈసారి ముహూర్తం ఏంటంటే 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మాత్రమే విజయదశమి ముహూర్తం. మధ్యాహ్నం, అది కూడా సాయంత్రం కాదు, మధ్యాహ్నం. ఎందుకు అంటే దశమి మనకు మధ్యాహ్నంతో వెళ్ళిపోతుంది, 2:15తో దశమి వెళ్ళిపోతుంది. అందుకని 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మాత్రమే ఈ పూజ చేయాలి. జమ్మి పూజ కూడా మనం జమ్మి పూజ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా ఈ మధ్యలోనే చేయాలి. సాయంత్రానికి సాయంత్రం చేస్తూ ఉంటారు కదా చాలా మంది, చేస్తారు గుళ్ళల్లో పెట్టేసి. అయితే ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు అంటే సాయంత్రానికి దశమి లేదు కాబట్టి మధ్యాహ్నం చేయాలి అని చెప్తున్నారు. 2 గంటల కల్లా అయిపోతుంది. ఇక్కడ ఇంకొక సాంప్రదాయం ఏముందయ్యా అంటే మనకి ఉదయం సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉందో, సూర్యోదయంలో ఉన్నటువంటి తిథి ఆ రోజు మొత్తం కూడా వర్తిస్తుంది అని ఒక సూత్రం ఉంది మనకి. దాని ప్రకారంగా లెక్క వేసుకుంటే సాయంత్రం కూడా చేయిస్తారు. కాకపోతే అసలైన సమయం మనకి దశమి మామూలుగా లెక్క వేసుకుంటే ఆ సమయానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సమయంలోనే చేసుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి. అసలు జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేస్తారు గురువు గారు? మనకి జమ్మి చెట్టు ఎందుకు పూజ చేస్తారంటే భారతం నుంచి వచ్చింది మనకి జమ్మి చెట్టు పూజ. భారతంలో పాండవులు, ఈ పాండవులు అందరూ కూడా అజ్ఞాతవాసము, వనవాసము, అజ్ఞాతవాసము 2 చేయటానికి వెళ్ళారు. వెళుతున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్ళారు. జమ్మి చెట్టు దేవతా వృక్షంగా కూడా చెప్తారు. అందుకని జమ్మి చెట్టు మీద పెట్టి వారికి ఉన్న శక్తులతో ఎవరికి కనపడకుండా చేసేవారు. ఆ చెట్టుని మరియు ఆ ఆయుధాలు 2 కూడా ఎవరికి కనపడకుండా చేశారు. వారికి ఉన్న తపశక్తితోటి చేసిన వారు వనవాసము, అజ్ఞాతవాసము అన్నీ చేసుకొని తిరిగి మళ్ళీ యుద్ధానికి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలు తీసుకున్నారు. అంటే అప్పటి వరకు ఆ దేవతా వృక్షంగా చెప్పబడుతుంది కదా, ఆ దేవతా వృక్షం దగ్గర ఆయుధాలు పెట్టి ఆ దేవత అనుగ్రహాన్ని సంపాదించింది. ఆ యొక్క చెట్టుకు ఉన్నటువంటి శక్తులు కూడా ఆయుధాలకు వచ్చాయి అన్న భావనతో ఆ చెట్టుకు నమస్కరించుకొని ఆయుధాలు తీసుకొని వారు యుద్ధానికి వెళ్ళారు. అందుకని జమ్మి చెట్టు పూజ చేయడం. ఆయుధాలు అంటే మళ్ళీ ఇక్కడ అప్పట్లో ఆయుధాలు బాణాలు, కత్తులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయుధాలు వేరే. మన పనే మనకు ఆయుధం. మనం ఇప్పుడు నేనున్నాను, నాకు ఆయుధం ఏంది అంటే పంచాంగం. కెమెరామెన్ ఆయుధం ఏంటంటే కెమెరా. అంటే దేని మీద మనం బ్రతకగలుగుతున్నాము. వెనకటి ఆయుధాలు అంటే దాని మీద బ్రతకటం అంటే ఏంటి, ఏ శత్రువు వచ్చినా జ్ఞానం అదే అయ్యింది. శత్రువు మీద యుద్ధానికి పోయేటువంటి జ్ఞానం బాణాలు, కత్తులు వీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానం చదువు, సంస్కారం, ఇవి జ్ఞానంగా చెప్పబడ్డది కదా. అవే ఆయుధాలుగా ఉపయోగించి మనం బ్రతకగలగాలి. ఇది అసలు
ప్రత్యేకంగా మనకి దీనికి ఆయుధ పూజ రోజు కూడా చేస్తూ ఉంటారు, ఆయుధాలకు పూజ చేస్తూ ఉంటారు కదా, వాహనాలకి ఆయుధాలకి పూజ అవును. చేస్తూ ఉంటారు, అదెలా? వాహనాలకు పూజ ఎందుకు చేస్తాము అంటే, మనం బ్రతికేది ఇప్పుడు లారీ వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ కానీ లారీ డ్రైవర్స్ వీళ్ళందరూ బతికేది దాని మీదనే కదా. లారీ లేకపోతే ఇవన్నీ ఉండదు కదా, వాహనం లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయలేరు కదా. కాబట్టి వాళ్ళు ఏంటంటే దానికి పూజ చేయటం వల్ల సుభిక్షంగా మనం చేయవలసిన పని చేయాలి. అంటే ఆ లారీకి ఎటువంటి ఆటంకాలు ఇవ్వాలి, యాక్సిడెంట్లు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదమ్మా. అటువంటివి ఏవీ కాకుండా దాని మీద చక్కగా బ్రతకగలగాలి, పొట్ట నింపుకొని నేను నా భార్య పిల్లలు అందరూ కూడా సుఖంగా ఉండాలి అని లారీలకు వాటికి పూజ చేస్తారు. ఈ పూజ చేస్తున్న సమయంలో చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఏం తప్పులు చేస్తారంటే, నిమ్మకాయ కుచ్చి దండలాగా వేస్తారు కదా, ఒక 5-3 నిమ్మకాయలు సీకు గుచ్చి కడతారు. మనము కొబ్బరికాయ కొట్టి అన్ని చేసిన తర్వాత అగరబత్తీలు చూయించి మనం ఏ నిమ్మకాయ అయితే దండగా పెట్టామో దానికి గుచ్చుతారు. అది తప్పు. నువ్వు పూజించిన తర్వాత పూజించినటువంటి దానికి గుచ్చడం అనేది తప్పు. అది ఎందుకు కట్టాము, దృష్టి తగలకుండా ఎటువంటి చెడు శక్తులు ఆకర్షించి దాన్ని ఆగం చేయకుండా ఉండాలి, లారీని ఆగం చేయకుండా, వాహనం ఏదైనా కారు బండి ఏదైనా ఆగం కాకుండా ఉండాలి అని కదా. నువ్వు దాన్ని గుచ్చితే అగౌరవపరిచినట్టు కాదా. ఇది ఒకటి చేస్తుంటారు. ప్రత్యేకంగా ఇంకొక నిమ్మకాయ పెట్టి దానికి గుచ్చు తప్పలేదు. ఇంతకని 3-5 పెట్టి దానికి దేవుడి దగ్గర పెట్టి మళ్ళా ఆ నిమ్మకాయలు కడుతూ ఉంటాం. మరి అట్లాంటి వాటిని అగౌరవపరిచినట్టు కాదా. ఇటువంటి చిన్న చిన్న తప్పులు, వాహన పూజల్లో చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఇవి ఉన్నాయి. ఇక్కడ సందేహం ఏంటి అంటే, మనకి వాహన పూజ అనేది ప్రత్యేకంగా ఈ దసరా నవరాత్రులప్పుడు ఎందుకు వచ్చిందంటారు అసలు? పూర్ణంగా ఈ 10 రోజులు అమ్మవారిని చేస్తున్నాం, 10వ సంఖ్య అనేది పూర్ణ సంఖ్యగా చెప్పబడుతుంది. అందుకని విజయానికి చేకూర్చేది విజయదశమి, అది కూడా పూర్ణం అయిపోయింది కదా. అలా అన్ని రంగాలుగా అమ్మవారి అనుగ్రహం నాకు, నేను నడిపించేటువంటి వాహనాలకి కూడా ఉండాలి అని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం కోసంగా మనం ఆ రోజు విజయదశమి రోజు వాహనాలకు పూజ చేసుకుంటాం. అందుకని దశమి రోజు, విజయదశమి రోజు ఎందుకంటే విజయాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు నేను బండి వేసుకొని బయటికి వెళ్ళాను, ఆ వెళ్ళిన పని, బండి మీద వెళ్తున్నాను, ఆ వెళ్ళిన పని విజయం చేకూర్చుకోవాలి కదా. అందుకని వాహనానికి ఆ రోజు పూజ చేస్తే ఆ వాహనం మీద నేను ఎన్నిసార్లు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ పనులన్నీ సఫలీకృతం కావాలి, ఆ పని విజయాన్ని చేకూర్చుకోవాలి అనే కదా. అలా అన్నమాట. అందుకని వాహనాలకు పూజ విజయదశమి రోజు చేస్తారు. మీరు అన్నట్టు అన్ని రంగాల్లో కాబట్టి వాహనాల పూజ, ఆయుధ పూజ ఇవన్నీ కూడా చేసుకుని అమ్మవారి అనుగ్రహం అనేది పొందడానికి. ఇక్కడ ఇంకొకటి ఆయుధ పూజ అంటే, మనకి ఇవన్నీ ఆయుధాలు. పోలీసులు లెక్క వేసుకుందాం కాసేపు. మరి పోలీసుల ఆయుధం నిజంగా ఆయుధాలు అవి కదా. వాళ్ళ దగ్గర ఉన్న అనేక రకాల పిస్టల్స్, తుపాకులు అన్నీ కూడా ఇప్పుడు మనం ఇట్లా పెట్టి అన్ని ఇక్కడే పేర్చి వాటి పసుపు కుంకుమ వేసి చేస్తారు. మనం వాటి మీద జయం కలగాలి అని మనం చేస్తాము ఆయుధ పూజలు. మరి పోలీస్ వాళ్ళు చేస్తే అది ఎప్పటికీ ఉపయోగించి దాని మీద నేను జయం కలగాలని చేస్తారా? ఇక్కడ పోలీసుల దగ్గరకు వచ్చేసరికి నిజంగా ఆయుధ పూజ వాళ్ళు నిజమైన ఆయుధాలు వాళ్ళకి అవే, ఒక రకంగా చెప్పాలి కదా. ఇంకా అవి తప్ప వాళ్ళకి వేరే ఆయుధాలు లేవు. సరే, ఈ చిన్న పిస్టల్ కావచ్చు, ఇంత పెద్ద పెద్ద పిస్టల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, తల్వార్లు వాళ్ళ దగ్గర ఏ ఉంటే అవి పెట్టి చేస్తారు కదా. అంటే వాటిని ఎందుకు పూజ చేస్తున్నారు? మరి పోలీసు వాళ్ళు చేస్తున్నారు అంటే అవి వాడమనేనా అర్థం? నేను పంచాంగానికి పూజ చేస్తున్నాను, అమ్మవారి ముందు పెట్టి, తల్లి దీని ద్వారా నా జీవితాన్ని మంచిగా ఉంచని చేశాను, తద్వారా నేను ధర్మయుతంగా నేను అందరికీ పంచాంగంలో ఉన్న చెప్పి అందరినీ ధర్మపరంగా నడిపిస్తున్నాను, అది నా ఆయుధం. మరి పోలీసు వాడి ఆయుధం నేను అందరినీ చంపాలి, అంతా బాగుండాలి అని కాదు కదా. ఇక్కడ పోలీస్ వాళ్ళ అంతరార్థం ఏంటయ్యా అంటే, పూజ చేయడం, ఇది వాడే పరిస్థితి రానియకు. ఇవన్నీ నేను ముందు పెట్టాను. ఈ ఆయుధాలు నిజంగా నేను వాడే పరిస్థితి, నేను అంటే పోలీస్ వాళ్ళు, నేను వాడే పరిస్థితి రానియకు. నేను ఏ ప్రదేశంలో ఉన్నానో ఆ ప్రదేశం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, ఇది వాడే పరిస్థితి రావద్దు. ఇది నా దగ్గర వాళ్ళని భయపెట్టడానికి తప్ప నిజంగా ఇది వాడొద్దు. అలా భయపెట్టే పరిస్థితి కూడా రాకుండా చూడు తల్లి, నేనున్న పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అని పోలీస్ శాఖలో పెద్దవాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు,
సిఐడి, సిబిఐ ఏవేవో చెప్తారు కదా, డీజీ. డీజీపీ ఎవరో చెప్తారు కదా, అంత పెద్దవాళ్ళ దగ్గర నుంచి అప్పుడే జాయిన్ అయిన కానిస్టేబుల్ వరకు కూడా ఇదే అర్థం. ఆయుధ పూజ చేస్తున్నారు అంటే ఏంటంటే అది వాడే పరిస్థితి రాని, ఎక్కువ సస్యశ్యామలంగా ఉంచు, మొత్తం కూడా ధర్మపదంగా నడుచుకునేలా చూడు తల్లి అని చెప్పేది పోలీసు వాళ్ళు చేసేది. అంతేకాని అది నేను వాడాలి, నేను పంచాంగం పూజ చేసే పంచాంగాన్ని నేను వాడాలని కోరుకోవడంలో తప్పు లేదు. కెమెరా పూజ చేసే కెమెరా నేను వాడుకోవడాలి అని తప్పు కోరుకోవడంలో కెమెరామెన్ తప్పు లేదు. కానీ మరి పోలీసుడు అలా కోరుకుంటే ఎవడు మిగలడు. అందరూ తప్పులే చేస్తున్నారు. ప్రతి తప్పు పోలీసుడు సూక్ష్మంగా గనక చూస్తే ఎవరం మిగలడు. గురుగారు, ఇంతకు ముందు నేను అడిగినట్టు పాలపిట్ట అసలు ఎందుకు చూడాలని అంటారా ఆ రోజున? ఇక్కడ పాలపిట్టను చూడటం మనకి త్రేతాయుగము, ద్వాపరయుగాల నుంచి వచ్చింది. ఇక్కడ రాముల వారి కాలంలో లెక్క వేసుకుంటే, రాముల వారు సీతాదేవిని రావణాసురుడు తీసుకోపోయినప్పుడు రాముల వారు కూడాను జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకుని, దేవతా వృక్షంగా చెప్తున్నారు కాబట్టి నమస్కారం చేసుకుని తాను పూజించవలసిన ప్రధాన దైవాన్ని పూజించుకొని చేసి యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా పాలపిట్ట ఎదురొచ్చింది. అది ఎదురొచ్చినందువల్ల విజయాన్ని చేకూర్చుకున్నారు అని చెప్తారు. అందుకని పాలపిట్ట దర్శనం అక్కడ భారత కాలంలో వస్తే, కృష్ణుడి కాలంలో వస్తే, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెట్టుకొని తీసుకొని యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా పాలపిట్ట ఎదురొచ్చింది. కాబట్టి ఆ పాలపిట్ట ఎదురొచ్చినందుకు గాను దాన్ని చూస్తే విజయం చేకూరుతుంది అని మీరు గమనించుకోండి. సంవత్సరం పొడుగుతా పాలపిట్టని మనం చూడం, కనపట్టా కానీ ఆ ధోరణి మనకు రాదు. విజయానికి గుర్తు అదే పాలపిట్ట ధోరణి మనకు రాదు. కార్లల్లో బండి మీద ప్రయాణాలు చేస్తుంటాం, శ్రీశైలం పోతే మొత్తం అడవే, అడవిలో ఎన్నో పాలపిట్టలు కనపడతాయి. మనం ఆ ధోరణితో చూడం, అసలు ముందు అది చూడం. కానీ ఈ విజయదశమి రోజు మాత్రం ఎగబడి మరీ పాలపిట్టను చూస్తాం. ఇంకా నేను గమనించింది ఏంటంటే, ఒక చిలకని పంజరంలో పెట్టి బంధిస్తారు కదా, అలానే పాలపిట్టను కూడా పంజరంలో పెట్టి దేవాలయాల్లో పెట్టుకొని ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ ఒక 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ కూడా పెట్టి దాన్ని చూసి వెళ్ళిపోయేటట్టు అలా కూడా చేస్తున్నారు. మన హైదరాబాద్లోనే ఇది 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం నుంచే నేను చూస్తున్నాను ఈ పద్ధతిని. అది కూడా తప్పు. సహజంగా వెళ్ళి మనం చూడాలి. మనకు విజయం చేకూరాలంటే వాడిని తెచ్చిపెడితే విజయమా? మనం పొయ్యి దాన్ని చూసి ఆనందించి ప్రకృతిని ఆస్వాదించుకొని విజయాన్ని చేకూర్చుకోవాలి. కానీ బంధించి నువ్వు పీక మీద కత్తి పెట్టి చేస్తావా చస్తావా అంటే అది అప్పుడు వచ్చే విజయమా? కాదు కదా. అలా కాకుండా సహజంగా మనం పాలపిట్ట మనకు కనపడాలి, చూడాలి. అట్లనే మనం అంత దూరం అట్లా దూర ప్రాంతాలకు వెళ్తాం కాబట్టి అక్కడ ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించాలి. ప్రకృతి కూడా అమ్మవారి స్వరూపంగా ఆ అనుగ్రహం కూడా పొందగలగాలి. ఇవన్నీ కూడా విజయానికి గుర్తులు. అలా చేసుకొని పాలపిట్టను చూడాలే తప్ప దాన్ని బంధించుకొని కాదు. టికెట్ పెట్టి కాదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి టికెట్ పెడదాం అది కాదు. పోయి చూడాలి. విజయానికి పాలపిట్ట చూసేది అందుకు విజయానికి గుర్తుగా చూస్తాము. ఈ 9 రోజుల్లో పాలపిట్ట కనపడ్డా చూడం, ఒక్క విజయదశమి నాడు మాత్రమే ఆ థాట్ వస్తుంది మనకు తప్ప, ఆ ఆలోచన వస్తుంది పాలపిట్టను చూడాలి అన్న ఆలోచన. మొదటి రోజు నుంచి 8 రోజులు 9 రోజుల పాటు మనకు పాలపిట్ట కనపడ్డా ఆ ధోరణితో మనం చూడం. అది కూడా గమనించుకోవచ్చు. అందరూ ఆ ధోరణితో చూడలేదు ఇప్పటి వరకు కూడా. కానీ ఆ రోజు కానీ పాలపిట్ట ఎక్కడుందో చూడాలి వెళ్తాము. మనం కార్లు వేసుకొని బండ్లు వేసుకొని సుదూరాలకు పోయి అడవుల్లో వెతుక్కుంటాం పాలపిట్ట కోసం. ఇది పాలపిట్టను చూసేది విజయానికి గుర్తు. ఆ రోజు పాలపిట్టను చూస్తే మనం అనుకున్న పనులన్నీ కూడా విజయాన్ని చేకూరుస్తాయి అని పాలపిట్ట దర్శనం చేసుకుంటాం. చాలా చక్కగా అన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మంచిదమ్మా.